ప్రస్తుత సర్కార్కి ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే కృతజ్ఞతలు తెలిపిండు, థ్యాంక్స్ చెప్పిండు, పాజిటివ్ గా మాట్లాడిండు. వినాయక నిమజ్జనాలు సజావుగా సాగడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. ఇటు జిహెచ్ఎంసీ అటు పోలీసులు అందరూ కూడా సమన్వయంతో బాగా పనిచేశారని చెప్పేసి కూడా రాజా సింగ్ పాజిటివ్ కామెంట్స్ చేసినటువంటి సందర్భం చూస్తున్నాం మనం. ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజా సింగ్ పాజిటివ్ కామెంట్స్. గణేష్ నిమజ్జనాలపై గోషమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో వినాయక నిమజ్జనం చాలా ప్రశాంతంగా పూర్తయిందని, అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసిన అన్నాడు. దీంతో పాటు ఒక కండిషన్ కూడా పెట్టిండు, చెప్తాం దాని గురించి కూడా. పోలీస్, మున్సిపల్, ట్రాఫిక్ శాఖలకు క్రెడిట్ ఇవ్వాలి. అయితే వినాయక సాగర్ మురికి నీటితో నిండిపోయింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ అయితే సూచించారు. కాగా గ్రేటర్ వ్యాప్తంగా 3,03,585 విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు జిహెచ్ఎంసీ ప్రకటించింది. ఇందులో 3 అడుగుల లోపు ఉన్న విగ్రహాలేమో 1,14,566 విగ్రహాలు ఉండగా, అంతకు మించిన 1,89,019 ఉన్నాయి. హుస్సేన్ సాగర్ తో పాటు నగర వ్యాప్తంగా 20 చెరువులు, 74 ఆర్టిఫిషియల్ పాండ్స్ లో నిమజ్జనం జరిగింది. ఇందులో హుస్సేన్ సాగర్ లోనే 25,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం చేశారు. అందరి సహకారంతో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా విజయవంతమైందని చెప్పేసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అయితే హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి ప్రశాంతంగా ఇక్కడ సంఘటన చెదురుమదురు ఘటనలు చిన్నవి కూడా జరగాలి నాకు తెలిసి. సో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా రేవంత్ రెడ్డి జనాలకి నేరుగా పోయిన సందర్భం కూడా చూసినాం. సో పకడ్బందీగానైతే ఏర్పాట్లు పూర్తయినాయి. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. గోషమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా అధికారులకు కృతజ్ఞత చెప్పినటువంటి సందర్భం చూస్తున్నాం.